మీరు చెప్పిందే కరెక్ట్. నిండా మునిగాక చలే ఉంటుంది. ఈ లోకంలో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఆ రోజున నువ్వు నన్ను తిట్టి గెంటేసినా అక్కడ గోడ మీద ఉన్న క్యాలెండర్లో నా మొబైల్ నంబర్ రాయడం ఇప్పుడు నీకు ఉపయోగపడింది కదా. అదే ఈ జగదీష్ అంటే. ఇదిగో చూడు, ఇక నేనేం చేసినా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వ్యాపారస్తులు కావాలంటే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కావాలంటే రాజకీయ నాయకులు, అంతేకాదు పెద్ద పెద్ద ఆఫీసర్లను కూడా అరేంజ్ చేస్తాను. వాళ్ళనైతే మనం బాగా డిమాండ్ చేయొచ్చు. తర్వాత ఎంతో మంది కోసం తనకి ఫోన్ చేశాను, విఐపీల కోసం కూడా. కానీ తన బయోడేటా గురించి విన్నప్పుడు నాకెంతో బాధ అనిపించి తనకి ఒంట్లో బాగోలేదని చెప్పి తప్పించుకునేవాణ్ణి. అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు నరేంద్ర వర్మ గారి గురించి తనతో చెప్పాను సార్. ఆయన గురించి చెప్పగానే వెంటనే ఆయన దగ్గరికైతే వస్తానని చెప్పింది. నిజానికి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. నేను వెంటనే తనని తీసుకుని నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళాను. అరే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? అయ్యో లేదు సార్. ఎలా ఉంది ఫిగరు? ఇప్పుడేగా తను వచ్చింది, రేపు వస్తావుగా, చెప్తానులే. సార్ ఆ అమ్మాయి సంతోషంగా ఉన్న మూడ్ చూసి నా గురించి చాలా గొప్పగా చెప్పి ఆ అమ్మాయికి నా మీద మంచి అభిప్రాయం కలిగేలా చేయండి సార్. అయితే నేను వెళ్ళి రేపు పొద్దున్నే వచ్చేస్తాను. అంత తొందర ఏం లేదు, రేపు 10-10:30కి నిదానంగా వస్తే చాలు. అంటే తను మీకు బాగా నచ్చేసిందనమాట. చాలే పోరా. అన్నట్టు నరేంద్ర వర్మ, ఆశా చౌదరి చనిపోయిన విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఈవేళ ఉదయం నరేంద్ర గారి బంగ్లా దగ్గరకు వెళ్ళగానే సార్. నేనక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది పోలీసులు జనం ఉన్నారు సార్. విషయం తెలియగానే నేను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. నువ్వు చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదని తెలిసిందనుకో, నీ అంత్యక్రియలు పోలీస్ స్టేషన్లో జరుగుతాయి. అర్థమైందా? కబీర్ సార్, ఈ పాపిస్ట్ యోధ దగ్గర స్టేట్మెంట్ రాయించి తీసుకొని లాకప్ లో పడి రేపు ఉదయం కోర్టులో హాజరుపరచాలి. ఓకే సార్. నరేంద్ర వర్మ, ఆశాల పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళిద్దరి మరణాలు పొటాషియం సైనైడ్ వల్లే సంభవించాయని. డెడ్ బాడీలు పడున్న రూమ్ లో మేం వెతికినప్పుడు ఈ లిప్ గ్లాస్ మాకు దొరికింది. దీనిలో ఉన్నది పొటాషియం సైనైడ్ అని ల్యాబ్ టెస్ట్ లో క్లియర్ అయింది. కాన్వెంట్ లో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లిన ఆశ అక్కడ నరేంద్ర వర్మ బంగ్లాకి వచ్చిపోయే వాళ్ల వివరాలు సేకరించిందని జగదీష్ వాంగ్మూలం వల్ల మాకు తెలిసింది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలకి సాక్ష్యాలు లేవు, అనుమానాలే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఈ కేసు గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్తాను సార్. ఆ జగదీష్ వెళ్ళిపోయాడు. వాడిని పంపించడానికి నేను పడ్డ పాటలున్నాయే. ఏం లిప్స్టిక్ అది? మామూలుగానే నీ పెదాలు మత్తెక్కిస్తాయి.
పెదవులపై విషాన్ని పూసుకొని ముద్దుతో తన శత్రువు ప్రాణాలను తీసిన ఒక అమ్మాయి కథల్లోనూ నావెల్స్లోనూ చదవటానికి బాగుంటుంది. బట్ ఇన్ రియల్ లైఫ్ నమ్మడానికి ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. కానీ నేనిప్పుడు మీకు చెప్పింది కేవలం అసంప్షన్ అయినప్పటికీ నేనిలా మీ ముందుకి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు చనిపోవడానికి ముందు నరేంద్రకి ఆశాకి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది మాత్రమే కాదు, ఆశాని నరేంద్ర వాళ్ళ ఇంట్లో వదిలేసి సాయంత్రం 6 గంటల తర్వాతే జగదీష్ అక్కడి నుంచి వెళ్లాడు. అంటే వాళ్ళు చనిపోయింది 6:30-7 మధ్య. సో జగదీష్ వెళ్లిన కేవలం అరగంట సమయంలోనే వాళ్ళ మరణాలు సంభవించాయి. డెడ్ బాడీస్ లో గానీ అవి పడున్న ఆ రూమ్ లో గానీ ఏ విధమైన సంఘర్షణ గానీ బలప్రయోగం గానీ జరిగినట్టుగా ఆధారాలు లేవు. ఇంతకుముందు మీరు అడిగారు కదా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని. అవును. ఇదిగో ఇక్కడే ఈ కేసుతో ఇంతకు ముందు జరిగిన 2 సంఘటనలు లింక్ అవుతున్నాయి. కేవలం ప్లానింగ్ లో మాత్రమే తేడా ఉన్న 2 సమానమైన ఇన్సిడెంట్స్. బాలగంగాధర్ దీక్ష, శ్యామ్ సుందర్ బాలరాజ్ 2 సూసైడ్ కిల్లింగ్స్. ఒక రకంగా పుస్తకాల్లోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ఒక ఫార్మాట్ ఫస్ట్ టైం అయి ఉండాలి. తమ సొంత శత్రువుల్ని పరస్పరం మార్చుకునే ప్రతీకార చర్య. ఆశా కోసం ఆమె శత్రువైన బాలగంగాధర్ని దీక్ష చంపినట్టుగా దీక్ష శత్రువైన నరేంద్ర ప్రాణాల్ని తీసి ఆశా తనవంతు బాధ్యతని పూర్తి చేసుకుంది. ఈ ఫార్మెట్లో ఆలోచిస్తే శ్యామ్ సుందర్ బాలరాజుల ఇన్సిడెంట్ కూడా ఇందులోదే. ఇంకొకటి కూడా జరిగే అవకాశం ఉంది. ఇదిగో వీళ్లే బాలరాజ్ భార్య లత, అతని బావమర్ది రోహిత్. వీళ్లనే బాలరాజ్ శత్రువులుగా భావించి వాళ్ళని చంపేస్తానని కొందరు స్నేహితులతో చెప్పొచ్చాడు. అయినా వీళ్ళిద్దరూ ఇంకా బతికే ఉన్నారు. ఒక విధంగా దీక్ష చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం నరేంద్ర వర్మ బతికున్నట్టుగా. అలా అయితే ఇంకో హత్య జరగొచ్చంటారా? అవును సార్. ఆధారాలు లేకపోయినా ప్రస్తుతం మనం అలాగే ఆలోచించాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళని చంపబోయేది శ్యామ్ జార్జ్ యొక్క శత్రువులు ఎవరో అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఆ శత్రువు ఎవరో తెలుసుకుని అతని ప్రాణాలతో పట్టుకున్న తర్వాత మాత్రమే ఎందుకని ఇలా హత్యలు చేయిస్తున్నాడో, ఇంకా ఎంతమందికి దీంతో సంబంధం ఉందో మనం తెలుసుకోగలం. బట్ అంతకన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది. இல்லே சார், நாளைக்கு வருவாங்க. உண்மை సార్, నాளைకి కండిపా வருவாங்க. మెడ్రాస్ నుంచి తమిళ ప్రొడ్యూసర్ అక్క ఎంక్వైరీ కోసం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. ఏమైంది సార్? చాలాసేపు అయింది కదా, ఎప్పుడవుతుంది? అయినప్పుడు చెప్తాం. ఇదంతా ఏసీ గడి పనే. వాడు కావాలనే చేస్తున్నాడు.